ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్తో జరగాల్సిన కీలక మ్యాచ్లను బైకాట్ చేయాలనే నిర్ణయంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఒంటరితనంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ మ్యాచ్ విషయంలో ఇతర దేశాల క్రికెట్ బోర్డుల మద్దతు కోసం పీసీబీ చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమైనట్లు సమాచారం. తమ నిర్ణయానికి అంతర్జాతీయ మద్దతు లభిస్తుందని ఆశించిన పీసీబీ పలు దేశాల బోర్డులను సంప్రదించినప్పటికీ ఎవరి నుంచి అనుకూల స్పందన రాలేదని వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి అధికారికంగా లేఖ కూడా పంపకపోవడం విమర్శలకు దారితీసింది. ఇతర దేశాల బోర్డులు పీసీబీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ అంశంలో పాకిస్తాన్ కు చట్టపరమైన బలం లేదని, ఇది కావాలని సృష్టించిన వివాదంగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్ కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని పీసీబీ చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వారు అంటున్నారు. ఇక ఇటీవల అండర్-19 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ యువ జట్టు భారత్ తో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆడడం, అదే రోజున పాకిస్తాన్ మహిళల జట్టు కూడా భారత్ తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉండడం వంటి అంశాలు పీసీబీ వాదనను బలహీనపరుస్తున్నాయి. ఇక మరోవైపు ఈ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో జరుగుతుండటంతో భద్రత సమస్యల అంశం ఇక్కడ ప్రస్తావించవద్దని క్రికెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే న్యూట్రల్ వేదికల్లో మ్యాచ్ ఉండగా బైకాట్ చేయడం సమంజసం కాదని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీ ఇప్పటికే సెలెక్టివ్ పార్టిసిపేషన్ పై హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి స్థాయిలో పాల్గొనకుండా వెనక్కి తగ్గితే పాకిస్తాన్ క్రికెట్ వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయని పేర్కొంది. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నిర్ణయం కొనసాగితే పీసీబీకి భారీ ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని, దాదాపు $38 మిలియన్ వరకు జరిమానాలు, పాయింట్ల కోత, టోర్నమెంట్ నుంచి నిషేధం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇతర దేశాల మద్దతు లేకపోవడం, ఐసీసీ నుంచి స్పష్టమైన హెచ్చరికలు రావడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోతే భవిష్యత్తులో పాకిస్తాన్ క్రికెట్కు తీవ్రమైన పరిణామాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.